కడదాకా పోయే శనీశ్వరుడా ఓసారి మా ఇంట్లోకి వచ్చి షాయి తాగిపోవా అని పిలిచినట్టున్నది అక్క తీరు. సారీ అని చెప్పి సప్పుడు చేయకుంటా అయిపోవు. కానీ ఇంకా ఆ కామెంట్లకు పోర్ట్రేలు పోసి పెద్దగా చేస్తుంది. సమంత ఎందుకు ఇడుపు కాగితం తీసుకుందో ఆమె ఏమన్నా బయటకు చెప్తుందా? లేదు కదా. మాకు తెలుసు కాబట్టి నాగార్జున కోడళ్ళు పరాయోళ్ళ దగ్గరికి పోమనడు అని చెప్తున్నా అని మళ్ళీ గదే మాటలు మాట్లాడుతుంది. మరి అక్కకు అట్లా మాట్లాడొద్దని ఎవరన్నా కూసుండబెట్టి చెప్తే మంచిగుండు. నరం లేని నాలుక ఎటు పడితే అటే తిరుగుతుంది అన్నట్టు సురేఖ అక్క కూడా టంగుకి ఇంకా బ్రేకులు వేస్తలేదు. ఇంకా అదే తీరులా స్టీరింగ్ తిప్పినట్టు తిప్పుతున్నది. ఓ దిక్కు సురేఖ సారీ చెప్పింది కాబట్టి సినిమాలో మ్యాటర్ ఇడిచిపెట్టాలని పీసీసీ చీఫ్ అంటాడు. కానీ సురేఖ అక్కేమో నేను అన్న దాంట్లో తప్పేమున్నది, ఇడుపు కాగితం ఎందుకైందో సమంత ఎందుకు బయట పెడతలేదని ఉల్టా అక్కెరాన్ లాజికల్ తీసి నేను పెద్ద తెలివిగల్లామను అనిపించుకునే ప్రయత్నం చేస్తుందని ఆ మాటలు చూసిన మండిపడుతున్నారు. పోనీ సరే నేను చెప్పింది తప్పే, మరి ఇప్పటి వరకు నాగ చైతన్యకి సమంతకి ఎందుకు విడాకులైనవి అన్న విషయం ప్రపంచానికి తెలుసా? తెలియదు కదా. ఏమన్నా నాగార్జున సైడ్ నుంచి ఫ్యామిలీ నుంచి ఏమన్నా చెప్పారా? ఆ అమ్మాయి చెప్పుకోలేదు కదా ఈ విషయం. ఆ అమ్మాయి చెప్పుకుంటుందా? చెప్పుకోలేదు. మాకు ఇంటర్నల్ గా ఇచ్చిన తెలిసిన సమాచారం ఇండస్ట్రీ నుంచి. ఈ రోజు నాకు కోపం వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది, మాట్లాడితే నేను వాస్తవాలు మాట్లాడతాను. మీకు తెలుసు నాకు ఏదున్నా కూడా దాపరిక ఉండదు, మాట్లాడతాను. ఇక ముందు కూడా మాట్లాడతాను. ఇక వాళ్ళ కుటుంబం మీద చేసిన కామెంట్లతోటి అఖిల్ అయితే కన్నెర్ర చేస్తున్నాడు. సురేఖను అస్సలే ఇడిచిపెట్టేలేదు. అసొంటి మాటలు ఎవ్వరు కూడా మాట్లాడరు. ఆమె సమాజంలో ఉండేందుకు అర్హతే లేదు. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరా అంది. ఇసొంటోళ్ళు జనాలను పాలించే లీడర్లా సిగ్గు అనుకుంటే మస్తు గరమైండు. అఖిల్ పోస్టుకు నెటిజన్లు కూడా మద్దతు చెప్తున్నారు. ఆమెను మంత్రి పదవిలోకి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో సురేఖ దెబ్బకే ట్విట్టర్ అకౌంట్ డిలీట్ కొట్టింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి కాలబెట్టినట్టు ఇంత కష్టపడి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేయాలి కానీ అక్కరా అని మాటలు మాట్లాడి మందితో సొట్టు పెట్టించుకునేది అని కుద్దు కాంగ్రెస్ అభిమానులు కూడా సీదర్ అవుతున్నారు ఇప్పుడు.